వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 lakhs 50 months, 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ చిట్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. సో మనకేంటంటే కపిల్ చిట్స్ మనకు కస్టమర్ల సౌకర్యార్థం గత 4 సంవత్సరాల నుంచి మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు అనేది చిట్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. సో ఈ 1 lakh నుంచి 1 crore టోటల్లీ కూడా ఆన్లైన్లో మనం వీక్షించవచ్చు. అండ్ కపిల్ చిట్స్ అనేది యాప్ ఉంటుంది. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఏంటంటే యాప్స్లో మీకు పేమెంట్ అయినా అండ్ యాక్షన్స్ అయినా అండ్ ఎవ్రీథింగ్ మీకు లాస్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే స్టేట్మెంట్లో యాప్లో పొందుపరచడం జరిగిందండి. సో మీకు ఏంటంటే జెన్యున్గా ఇది జరగడం జరుగుతుంది. ఆన్లైన్లో మీకు పేమెంట్ అన్ని డీటెయిల్స్ మీకు అందులో పొందుపరచడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ఏంటంటే 50 lakhs చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. 50 lakhs ఏంటంటే మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ 1 lakh అండి. లక్షను మీరు 50 సార్లు కడితే 50 లక్షలు అవుతుంది. సో మనకి ఏంటంటే ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ డివిడెండ్ చిట్ ఫండ్స్ కాబట్టి ఏంటంటే ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 1 lakh ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్ 1 lakh కడితే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ మీకు 65,000 మీరు పేమెంట్ చేస్తే సరిపోతుందండి. 65,000. ఇది మొత్తం కూడా ఆన్లైన్లో స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ 50 మంది ఏదైతే ఉంటుందో 50 నెలలు కాబట్టి 50 మంది ఉంటారు. 50 నెలలలో మినిమం అనేది మనకు 30 lakhs వస్తుందండి స్టార్టింగ్లో. ఈ 30 lakhs ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుందండి. ఇది ఎవ్రీ మంత్ ఎండింగ్లో మనకి ఏంటంటే 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఈ యాక్షన్ టైంలో ఎవరైతే డ్రాలో వేసుకుంటారో వాళ్ళకు మాత్రమే మినిమం పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా డిపెండ్ ఆన్ లక్ సార్ ఇది. సో మనకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకేంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా ఈ టైంలో మీకు ఏంటంటే 5-6 monthsలో మీకు ఏంటంటే ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం అంటే మీరు ఎప్పుడైనా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 12 months తర్వాత ఈ ఓపెన్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్తో పోల్చుకుంటే చాలా చాలా బెటర్ అండి. సో దీనికి ఉండాల్సిన ఏంటంటే మనకు స్టార్టింగ్లోనే కావాలనుకున్నప్పుడు మాత్రం షూటీస్ అనేది అవసరం ఉంటుంది. ఇది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి షూటీస్ విషయంలో. సో లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూటీస్ అవసరం పడదు. సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మీరు టోటల్ పేమెంట్ చూసుకున్నట్లయితే మీకు 37,50,000 అండి. అంటే 50 లక్షల చిట్టికి మీరు కట్టేది 37,50,000 అప్రాక్స్ వస్తే మీరు వచ్చేది మీకు ఏంటంటే 47,50,000. అంటే యావరేజ్గా మనకు 10 lakhs అనేది ప్రాఫిట్ జరుగుతుంది ఇందులో. 50 lakh చిట్లో మీకు మినిమం 10 లక్షల ప్రాఫిట్ జరుగుతుంది. సో మీకు 30 lakhs కాబట్టి మీరు 37,50,000 మాత్రమే మీరు ఎక్స్ట్రా కడుతున్నారండి స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళు. అంటే దీంతో పోల్చుకుంటే మీకు ఏంటంటే 0.7% మాత్రమే మీరు ఎక్స్ట్రా 70 పైసలు మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది. అదే మీరు మిడిల్‌లో 38 లక్షలు అప్పుడు మీరు తీసుకుంటే ఏంటంటే 0% ఇంట్రెస్ట్ పడుతుందండి. అదేవిధంగా మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే మీరు 1% మీకు ఈజీగా మీకు వర్కౌట్ అవుతుంది చిట్‌లో. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలా చాలా బెటర్ అండి. బ్యాంక్ లోన్‌తో పోల్చుకుంటే మీకు బ్యాంక్ లోన్ 30 లక్షలు తీసుకుంటే మీరు లాస్ట్ వరకు తీసుకోకపోతే మీకు డబుల్ అవుతుందండి. 60 lakhs అవుతుంది. ఇక్కడ 7,50,000 అవుతుంది. సో కొద్దిగా స్టార్టింగ్‌లో కావాలనుకుంటే మాత్రం ఎవరికైనా ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్నామండి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిలో కావాలంటే చాలామంది ఏంటంటే ఈ స్టార్టింగ్‌లో కావాలని కోరుకుంటున్నారు. బట్ ఏంటంటే మనకు 4, 5, 6 months ఈ పీరియడ్‌లో మీకు కంపల్సరీ మీకు మాక్సిమం 10-15 పడతది కాబట్టి నంబర్స్ అంతకంటే ఎక్కువ పడరు. అంటే చాలామంది కూడా మనకు సేవింగ్ కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి అంటే చదువు కోసమో, మ్యారేజ్ కోసమో, హౌస్ కోసమో ఉండేటోళ్ళు ఉంటారు కాబట్టి సో టోటల్‌గా 50కి 50 టికెట్స్ అయితే రాకపోవచ్చు. మాక్సిమం తక్కువనే పడుతున్నాయి. 10-15 కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా మధ్యలో ఎత్తుకుంటే కూడా 0% ఇంట్రెస్ట్ కాబట్టి బెటర్‌గా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సేవింగ్ ఉన్నోళ్ళు లాస్ట్ వరకు ఉంచుకున్నా మంచిగుంటుంది. సో షూరిటీస్ లాస్ట్ వరకు అవసరం లేదు. సో 2 చీట్స్ ఏసుకున్న వాళ్ళకి కూడా మిడిల్‌లో ఎత్తుకునే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్‌లో ఉండదు. మిడిల్‌లో ఎత్తుకుంటే ఏందంటే ఒక చిట్ పెట్టుకొని ఒక చిట్ తీసుకునే అవకాశం ఉంటుంది వితౌట్ షూరిటీస్‌తో అయితే. సో అదేవిధంగా స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం కూడా మీకేందంటే ఆప్షన్స్ కంపల్సరీ గవర్నమెంట్ అవసరం లేదు. ప్రైవేట్ అయినా అండ్ బిజినెస్ ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం షూరిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ షూరిటీస్ అనేది డిపెండ్ ఆన్ మీ పేమెంట్ మెథడ్‌ని బట్టి అండ్ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మాత్రమే ఉంటాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం మనకేందంటే మనం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. సో అదేవిధంగా మనకేందంటే వాట్సాప్‌కి హాయ్ అని చెప్పేసి మీరు డీటెయిల్స్ పెట్టమన్నా కూడా ఒకటి కంప్యూటర్ గ్రూప్‌కి సంబంధించిన డీటెయిల్స్ మనం పెట్టడం జరుగుతుంది. సో మనం సర్వీస్ అనేది ఎక్కడ ఏ ప్రాంతంతో మనకు సంబంధం లేదండి. మనకు ప్రెజెంట్ మనకు బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం టోటల్‌గా ఏపీలో అండ్ తెలంగాణలో మనకు అండ్ కర్ణాటకలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో మనకు ప్రాంతం లేకుండా ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్ సిస్టమ్ కాబట్టి. సో మీకు సర్వీస్ పరంగా మీకు బెస్ట్ సర్వీస్ అందిస్తాను. సో మీరు కాల్ టు 8341160320 అండి. సో
థ్యాంక్ యూ.